పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. బిగ్గరగా గట్టిగా చదవాలి. గట్టిగా దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ లేఖన భాగంలో ఉన్న ఈ విషయాలను మనం తెలుసుకుంటూ ఈ 40 రోజులు మనం ధ్యానించుకుంటున్నాం. ఈ రోజున మరొక మాట మనం ధ్యానించుకోబోతున్నాం. సైతాను యొక్క మరొక గుణం, సైతాను యొక్క మరొక బుద్ధి. అదేంటంటే సైతాను నాశనకారి. సైతాను నాశనకారి. మరొక మాట ఈరోజు మనం ధ్యానించుకుంటున్న 3వ మాట, సైతాను గురించి ధ్యానించుకోబోతున్నా. అతడు నాశనకారి. అతడు ఎవరంట? నాశనకారి, నాశనపుత్రుడు, నాశనం చేసేవాడు. అంటే అర్థం ఏంటంటే వాడు ఉన్నంతకాలం కూడా ప్రేమేందని బిళ్ళరా నాశనం చేయటానికి చూస్తాడు, కానీ పర్లేదులే బాగా చక్కగా బ్రతుకుతున్నారు, ఇంకా బాగా బ్రతకాలని కోరుకోవడం. సైతాను యొక్క ఆలోచన, సైతాను యొక్క తలంపు, సైతాను యొక్క కార్యాలు అన్నీ కూడా ఏంటంటే నాశనానికే దారితీస్తాయి. నిన్ను బాగు చేయటానికి దారితీయవు సైతాను యొక్క ఆలోచనలో. నిన్ను ఒక ఉన్నత స్థితిలో పెట్టాలనే ఆలోచన లేదు సైతానికి. సైతాను యొక్క ఆలోచన అంతా కూడా ఏంటంటే నాశనం చేయాలి, నాశనం చేయాలి. సృష్టిని చూసినప్పుడు సృష్టిని నాశనం చేయాలి. దేవుడు అపురూపంగా ఆయన పోలికగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క మానవుడిని చూసినప్పుడు మానవుడిని నాశనం చేయాలి. దేవుడు ఎంతగానో చక్కగా ఒక కార్యాన్ని జరిగిస్తున్నప్పుడు నాశనం చేయాలి, అంతే, నాశనం చేయాలి. నాశనం చేయటం నాశనకారి సైతాను. అందుకనే సైతాను విషయంలో ప్రేమేంద్ర బిడ్డలు మనం జాగ్రత్తగా ఉండాలి. సైతాను విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తుందంట? అది ప్రలోభ, అంతేనా? ఆ మాటేనా? ప్రలోభ పెట్టిద్ది, ప్రలోభాలకు గురి చేస్తుంది. నిన్ను భలే హెచ్చించేస్తుంది. అబ్బా నీ అంత తోడు లేరు అని అంటది. అంతే, మనం మొలక చెట్టు ఎక్కేస్తాం. అక్కడ నుండి డామే, అంతేనా? మొలక చెట్టు బాగుంటుందా? అది ఉట్టిని ఇరిగిపోయేది. సైతాను చేసే పని అదే. నిన్ను నాశనము చేయాలని, నిన్ను పాడు చేయాలని, నిన్ను పడద్రోయాలని, నిన్ను నరకానికి పంపాలని సైతాను నిన్ను నాశనం చేయాలని. అందుకని దానికి మరొక గుణం ఏంటంటే నాశనకారి. హల్లెలూయా. ఏంటిదట? నాశనకారి. ప్రియమందరి బిళ్ళరా గమనించండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ వ్యక్తి ఎవరంటే యోబు గారు. ఎవరైనా యోబు గారు అలా అయిపోవటానికి కారణం ఎవరు? సైతానే. యోబు గారు అలా అయిపోవటానికి కారణం ఎవరు? సైతానే. దేవుడు ఏమన్నాడంటే దేవుడు ఒక సభ ఏర్పాటు చేశాడు పరలోకంలో. ఓ పెద్ద సభ ఏర్పాటు చేశాడట. ఆ సభలో దేవదూతలందరూ కూర్చొని ఉన్నారు. చక్కగా తెల్లగా కనపడుతుంది ఆ ప్రాంగణం అంతా కూడా, దేవదూతలతో నిండిపోయింది. దేవుడు ఆ సభలో మాట్లాడడానికి నిలబడేసరికి ఆ తెల్లటి ప్రాంగణంలో ఆ దేవదూతల మధ్యలో ఒక నల్లటి వ్యక్తి కనపడ్డాడంట. ఏంటిది? తెల్లటి ఆ దేవదూతల సభలో తెల్లటి దేవదూతల, ఎప్పుడైనా చూసారా? ఒక యూనిఫామ్ వేసుకున్నారు అనుకో, పోలీసు వారు ఒక యూనిఫామ్ వేసుకుని వాళ్ళందరూ చక్కగా నిలబడ్డారంటే అబ్బా ఆ యూనిఫామ్ అలా చూడాలి, అవునా? అలాగా దేవదూతలు ఎలాంటి వారు తెల్లటి స్థితిలో ఉంటారు, తెల్లగా ఉంటారు వాళ్ళు. ఆ సభలో అందరూ కూడా తెల్లగా కనపడుతుంటే దేవుడు వచ్చి చూసి సభను ప్రారంభిద్దాం అనుకొని లేచి నిలబడేసరికి ప్రియమందరి బిడ్డలారా
ఆ తెల్లటి స్థితిలో ఒక చోట నల్లగా కనబడతా ఉంది. దేవుడు ఆలోచించాడు, ఇది ఎట్టొచ్చింది లోనకి? ఏది? అదే అపవాది, అదే సైతాను, అదే ప్రేమేంద్ర పిల్లరా దేవునికి విరోధి. వెంటనే చూసి దేవుడు అంటాడు అపవాదితో, నువ్వేంటి ఎక్కడి నుండి వచ్చావు? నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అసలు ఇక్కడికి వచ్చావేంటి? ఎక్కడి నుండి వచ్చావు? హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చావు అని అనగా నేను లేచి నిలబడి అంటదట, నేనయ్యా భూమి మీద ఇటు అటు తిరుగుతూ అందులో సంచరించుచు వచ్చానయ్యా అని చెప్పిందట. హల్లెలూయా. సైతానా ఎక్కడి నుండి వచ్చావు అని అడిగితే చెప్తున్న మాట, నేను భూమి మీద ఉండి అటు ఇటు తిరుగుతూ భూమి మీద సంచరించుచూ వచ్చాను. దేవుడు ఏమన్నాడంటే, వెరీ గుడ్, భూమి మీద తిరిగి వచ్చానన్నావు కదా, సంచరించుచూ వచ్చానన్నావు కదా, నా భక్తుడైనటువంటి యోబును నువ్వు చూసావా? ఏడా? నా సేవకుడైనటువంటి యోబు సంగతి ఆలోచించావా? యోబు సంగతి ఆలోచించావా? యోబు గురించి ఆలోచించావా? యోబును చూసావా? అసలుకి నా భక్తుడు, నా సేవకుడు ఆయన, నువ్వు చూసావా అంటే, ఈ నాశనకారి ఏమంటుందో తెలుసా? నాశనకారి ఏమంటుందో తెలుసా? నేనెందుకు చూడలేదయ్యా? ఏంటంట? నేనెందుకు చూడలేదయ్యా? అతడు యథార్థవంతుడు. అబ్బా, ఎంత చక్కగా చెప్తుందా! అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవునికి దేవునికి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతడి గురించి నాకెందుకు తెలియదు? అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం! భూమి మీద అతడు వంటి వాడు. ఇతడు, ఈ అపవాది, ఈ నాశనకారి చేసే పని ఏంటో తెలుసా? ఇది చేసే పని అంటే నాశనం చేయాలి, కొండేలు చెప్పాలి, పిత్రీలు చెప్పాలి, పాడు చేయాలి, ఒకరి మీద ఒకరు కొండేలు చెప్పడం టైప్ అనమాట. అతడు భయభక్తులు ఉండటానికి కారణం ఎవరో? అతడు బాగానే ఉన్నాడయ్యా, అంతా తెలుసు. ఆయన భూమి మీద అందరికంటే యథార్థపరుడు, అందరికంటే న్యాయవంతుడు, అందరికంటే భక్తి కలిగిన వాడు. అట్ట ఉండటానికి కారణం ఏంటిది? ఏమనుకున్నావు? నువ్వేగా. సైతాను ఆ సభలో మాట్లాడుతున్న మాట నువ్వేగా. హల్లెలూయా. నువ్వే కదా. ఒకసారి చదువుతా మాట. నీవు అతని ఇంటి వారికి అందరికి కంచె వేసావు. దేని స్తోత్రం చెప్పండి. ఏం వేసావట? కంచె వేసావు. నాకు తెలుసు, బాగా తెలుసు. నువ్వు కంచె వేసావు కాబట్టి నేనేం చేయలేకపోతున్నా. నువ్వు కంచె వేసావు కాబట్టి అతడు భక్తిగా ఉన్నాడు. నువ్వు కంచె వేసావు కాబట్టి యథార్థవంతుడిగా ఉన్నాడు. నువ్వు కంచె వేసావు కాబట్టి అతడు న్యాయవంతుడిగా ఉన్నాడు. నువ్వు కంచె వేసావు కాబట్టి భక్తిపరుడుగా ఉన్నాడు అని అంటదో. ఒక్కసారి కంచె తీసి చూడు. రెఫరెన్స్ చెప్పు. 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఫాలో అవ్వాలి. అప్పుడు మీరు ఫాలో అవ్వాలి, చూడగలిగిన వాళ్ళందరూ కూడా. 11వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. ప్రేమేంద్ర పిల్లరా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 11, 12, 13, 19 వరకు ఉంటుంది. ఈ మాట చెప్తున్నాడు. సైతాన్ ఏమంట? దేవుడు అన్న మాట ఏంటంటే, జాగ్రత్తగా గమనించాలి. దేవుడు అన్న మాట ఏంటంటే, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు సైతాన్ని, అపవాదిని, సైతాన్ని. అయ్యా, నేను భూమి మీద ఉండి అటు ఇటు సంచరించుచూ వచ్చాను అని చెప్పింది సైతాను. ఈ దేవుడు ఏమంటాడంటే, అయితే భూమి మీద నా భక్తుడైన, నా సేవకుడైన యోబును గురించి నువ్వు ఆలోచించావా అంటే అర్థం ఏంటి? ఆలోచించావా? యోబు దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళావా? యోబును టచ్ చేసావా? అతడు నా భక్తుడు, నా సేవకుడు అతడు. అప్పుడు ఏమంటదంటే, ఎందుకు భక్తుడయ్యాడో నాకు తెలియదా?
సైతాన్ అంటది, ఎందుకు భక్తుడేవాడో నాకు తెలియదయ్యా, ఎందుకు న్యాయవంతుడిగా ఉన్నాడో నాకు తెలీదా. అక్కడ ఏమంటాడు, ఓరకనే. అదిగా చూసారా, కొండేలు ఊరికే భయభక్తులుగా ఉన్నాడా, ఊరికే న్యాయవంతుడుగా ఉన్నాడా, ఊరికే భయభక్తులు కలిగి ఊరికే యథార్థంగా కనపడుతున్నావు, ఊరికే యథార్థంగా ఉన్నాడు అనుకున్నావా? ఏం జరిగిందో తెలుసా? నీవు ఆయనకు, ఆయన ఇంటి వారికి సమస్తము చుట్టూ కంచె వేశావు. హల్లెలూయా. ఏం చేస్తామంట? కంచె వేశావు, అందుకనే భక్తిగా ఉన్నాడు. కంచె వేశావు, అందుకనే న్యాయవంతుడిగా ఉన్నాడు. కంచె వేశావు కాబట్టి భక్తిపరుడుగా ఉన్నాడు. ఒక్కసారి కంచె తీసి చూడు. దేని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, బంగారంలాగా చక్కగా మనశ్శాంతిగా బ్రతుకుతున్నటువంటి ఆ కుటుంబాల్లో నాశనకారి దూరిందంటే నాశనమే. హల్లెలూయా. సైతానికి మరొక గుణం ఏంటిది? నాశనకారి. మొదటి గుణం ఏంటి? అబద్ధికుడు. రెండో గుణం ఏంటి? శోధకుడు. వీటి గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. మూడవ గుణం మూడవ బుద్ధిది నాశనకారి. ఎక్కడన్నా మంచి జరుగుతుందిరా అంటే నాశనం చేయటానికే ఉంటాడు, అది పాడు చేయటానికే ఉంటాడు, కానీ బాగా జరిగేటట్టుగా చూడడం అంటే ఏకీభవించడు, నాశనం చేసేయాలి. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ అపవిత్ర పరిచేయాలని, ఎక్కడైతే దేవుని కార్యం జరుగుతుందో అక్కడ నాశనం చేసేసేయాలని, ఎక్కడైతే దేవుని యొక్క పరిశుద్ధత ఉంటుందో ప్రతి చోట చిచ్చు పెట్టే రకం. హల్లెలూయా. ఏ రకం? చిచ్చు పెట్టే రకం. కొంతమంది పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జరిగేదాన్ని జరగనీరు, చిచ్చు పెట్టి పారేసేస్తారు. హల్లెలూయా. ఏం జరుగుతారు? జరగనీరు, వాళ్ళకి చిచ్చులు పెట్టేసేస్తారు, గొడవలు పెట్టేస్తారు. ఇక అక్కడ ఏమైంది? జరిగేది నాశనమే. ఇలా జరుగుతుంది, ఇలా చిచ్చులు పెడుతున్నారు, ఇలా జరుగుతుందంటే జాగ్రత్తగా గమనించండి, నీలో అపవాది పని చేస్తుందని అర్థం. రియల్గా వాక్యం ప్రకారంగా ఒకటి ఆలోచించుకోండి. చిచ్చులు పెట్టే స్థితిలో గనక ఉన్నావు అనుకున్నాం, ఒకవేళ ఆ స్థితిలో గనక నువ్వు ఉంటే ప్రేమేంద్ర బిడ్డలారా, నీలో సైతాను పనిచేస్తుంది, అని చెప్పేసి జ్ఞాపకం చేసుకో. చక్కగా జరిగే స్థితి అది. ఏ సభ? దేవుడు దేవదూతలతో సభని ఏర్పాటు చేసినప్పుడు ఆ సభ చక్కగా జరిగే స్థితిలో సైతాన్ వచ్చేసాడు. హల్లెలూయా. ఎవరొచ్చారు? పరలోకములో దేవుడు ఏర్పాటు చేసిన ఆ గొప్ప సభలోనికే సైతాను దూరాడంటే మనలాంటి సభలు ఏపాటి, మనలాంటి మందిరాలు ఏపాటి, మనలాంటి ప్రార్థనలు ఏపాటి, మనలాంటి కార్యాలు ఏపాటి? ఒక కార్యం ఏర్పాటు చేస్తూ ఉంటే, ఒక మీటింగ్ జరగాలంటే, ఒక కూటం జరగాలంటే, ఒక ప్రార్థన జరగాలంటే, ఒక ఉపవాస ప్రార్థన జరగాలంటే, ఒక స్తుతి కూటికి జరగాలంటే, ప్రేమేంద్ర బిడ్డలారా గమనించండి, సేవకుడు ఆ కూడిక కోసం ఎంతగా ప్రార్థన చేస్తాడో. ఒక కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది, వాళ్ళందరము శుభకార్యంలో వాళ్ళు ఏం చేస్తారంటే నిమగ్నమైపోతారు. శుభకార్యంలో నిమగ్నమైపోయి పెళ్లి వస్త్రాలు, లేకపోతే నగల వస్త్రాలు, లేకపోతే అయ్యి అడావుడి బ్యాండ్ మేళానికి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి రావాలి, వంటోడికి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి రావాలి, టీప్ టాప్ వాళ్ళు రెడీ చేసుకోవాలి, ఇక బంధువులందరికీ కార్డులు పంచాలి. ఈ అడావుడిలో ఉంటే దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? దైవజనుడు ఆ కుటుంబాన్ని దేవుని ఎదుట ఎత్తి పట్టుకొని ఉంటాడు. హల్లెలూయా. అయ్యా కార్యక్రమం జరుగుతుందయ్యా, ఆ రోజు మంచి వాతావరణం ఇవ్వండి,
అయాదిగిన ప్రభా శుభకార్యం ఘనంగా జరగాలయ్యా. ఏ లోటు ఉండకూడదు, ఏ కొరత ఉండకూడదు, ఏ సమస్య రాకూడదు, ఏ అల్లర్లు రాకూడదు, సైతాను కార్యాలు ఏవి కూడా జరగకూడదని ప్రేమేందని పిల్లరా సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒక ఇంటికాడ స్తుతి కూడికని ఏర్పాటు చేస్తారంటే ఆ కూడిక కొరకే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలనుకోండి, ఆ మీటింగ్ కొరకై ఆయత్తపడి ప్రార్థన చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఈ అపవాది ఊరికే ఉండదు. దేవుని స్తోత్రం. ఈ అపవాది ఊరికినే ఉండదు, నాశనం చేయటానికి చూస్తుంది. అందుకనే నాశనకారి. దేవుడు అంత పెద్ద మహా గొప్ప సభను ఏర్పాటు చేస్తే పరలోకంలో పెద్ద సభ ఏర్పాటు చేశాడంట. ఆ సభలో అందరూ దేవదూతలే కూర్చున్నారు. ఎవరు కూర్చున్నారంట? దేవదూతలే కూర్చున్నారు. తెల్లగా ఉంది ఆ ప్రాంగణం అంతా. దేవదూతలు తెల్లగా ఉంటారు కదా. సైతాన్ వెళ్ళి ఆ మధ్యలో కూర్చుంది. సైతాన్ వెళ్ళి మధ్యలో కూర్చుంది. సైతాన్ కూడా అదేనండి, మధ్యలో కూర్చొని, ఆ మూలలో కూర్చొని, ఏ మూలలో కూర్చొని, ఎదర కూర్చొని, ఎక్కడ కూర్చున్నా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. దాని పని ఏంటి? దాని పని చేసేది అల్లరి చేయటమే, నాశనం చేయటమే, పాడు చేయటమే. ప్రేమేందని బిడ్డారా, దేవుడు అడిగితే ఎక్కడి నుండి వచ్చావు నువ్వు అసలుకే? నల్లగా ఉండి ఎక్కడి నుండి వచ్చావు అని అంటే చెప్పేసింది, నేను భూమి మీద తిరుగుతాను. అప్పుడు అంటున్నాడు, నా యోబు భక్తుడు ఉన్నాడు అక్కడ, నా సేవకుడు ఉన్నాడు అక్కడ. నువ్వు నా సేవకుడు గురించి విచారించావా, ఆలోచించావా? ఆ భక్తుడు ఆ యొక్క సైతాన్ ఏమంటదంటే ఆలోచించకపోవటం ఏముందయ్యా, ఆయన నీ భక్తుడే, యథార్థపరుడే, న్యాయవంతుడే, భయభక్తులు కలిగిన వాడే. అయినా ఆయన చుట్టూ, ఆయన బిడ్డల చుట్టూ, ఆయన కలిగిన అంతటి చుట్టూ కంచి వేసావుగా, కాబట్టి భక్తుడుగా ఉన్నాడు. అక్కడ మంచి మాట అంటాను, ఓరకయే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకున్నావా? ఇది ఎట్టుంది ఈ మాట? కొండం కాదు, పిత్రి చెప్పడం. ఏమన్నా నీకు ఇలా ఉన్నాడంటే ఊరికే అనుకున్నావా? దేని స్తోత్ర. ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నావా? ఇదిగో కంచె వేసావు కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ కంచె తీసేయి. నిన్ను దూషించకపోతే అప్పుడు అడుగు. హల్లెలూయా. కంచె తీసేయి, నిన్ను దూషిస్తాడో లేదో చూడు. ప్రేమేందని బిడ్డారా, ఎప్పుడైతే ఈ మాటలు జరిగినాయి, సభ పక్కన పెట్టేశాడు దేవుడు. జరగాల్సిన సభ పక్కన పెట్టేసేసి, అటైతే వెళ్ళు చూసుకో, కంచె తీసేసాను, నువ్వేం చేస్తావు చెయ్యి, నువ్వేం చేసినా నా భక్తుడు నిలబడతాడు. హల్లెలూయా. నువ్వేం చేసినా నా భక్తుడు నిలబడతాడు. ఏం చేసినా నా భక్తుడు యథార్థంగానే ఉంటాడు. నువ్వు ఏం చేసినా నా భక్తుడు నీతిమంతుడిగానే ఉంటాడు. నువ్వేం చేసినా నా యందు భయభక్తులు కలిగిన వాడుగానే ఉంటాడు. దేవుడు చెప్పాడు. అప్పుడు అపవాది ఏమంటుందో తెలుసా? అట్టయితే నువ్వు చూస్తా ఉండు, నేను వెళ్ళొస్తానంది. హల్లెలూయా. నువ్వు చూస్తా ఉండు, నేనేం చేస్తాను చూడని చెప్పేసి వెళ్ళిపోయింది. ఒకే రోజు వెళ్ళిపోగానే ప్రేమిందని వెళ్ళటమే, కంచె తీసేసాను అనగానే వెళ్ళటమే అటాక్ చేసేసేసింది ఆ యొక్క యోబుని. ప్రేమిందని పిల్లరా, సుడిగాలు చేత వచ్చి, ఇదిగో అక్కడ మొత్తం చెప్పడానికి టైం లేదు కానీ ఆయనకున్నటువంటి పశువుల మందలన్నీ చచ్చిపోయినాయి. ఏమైందట? పశువులన్న. ఒకసారి 12వ వచనం నుండి టక్ చదవన్నానా? మైక్ పట్టుకొని చదవండి గట్టిగా, త్వరగా. ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దునుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను
అతడు మాట్లాడుచుండగా మరొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి వచ్చి గొర్రెలను పనివారిని రగుల పెట్టి కాల్చివేసిని. దానిని నీకు తెలియజేయడానికి నేను ఒక్కడే మిగిలాను. తర్వాత ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దాన్ని తెలియజేయడం నేను ఒక్కనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. సరే, దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, అందరు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సైతాన్ వచ్చి యోబు గారి జీవితంలో గలిబిలి చేసేసింది. ఆయనకున్నటువంటి సంపద ఏంటంటే సంపద, ఒంటెలు సంపద, గొర్రెలు సంపద, ఎద్దులు సంపద, ఒంటెలు సంపద, గాడిదలు సంపద, చాలా ఉన్నాయట. అదే ఆస్తి అంత కూడా ప్రేమిందని పిల్లరా నాశనం అయిపోయింది. ఆస్తి అంతటిని ఈ అపవాది పాడు చేసేసింది, చచ్చిపోయినాయి అన్నీ. తర్వాత ఇంకొక విషయం ఏంటి తెలుసా, ఆయనకున్న బిడ్డలు కూడా చచ్చిపోయారు. అతడు మాట్లాడుచుండగా వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. హల్లెలూయా. తన బిడ్డలు కూడా చచ్చిపోయారు, ఆస్తి పోయింది, ఆస్తి జంతువుల ఆయనకున్నటువంటి పశువులన్నీ చచ్చిపోయినాయి, అంత పోయింది. ఒకేసారి ఈ విషయం తెలియగానే యోబు కొంచెం చింతపడ్డాడు, చింపుకున్నాడు. అక్కడ చూడు, పై వస్త్రాన్ని చింపుకొని తల వెంట్రుకలు కొరుక్కొని బుడదలో కూర్చున్నాడు. హల్లెలూయా. అంత నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. అసలుకి ఆయన ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతట్లో కూడా ఆయనకున్నంత ధనవంతుడు ఎవరు లేరట. అక్కడ రాయబడిన మాట, ఆ ప్రాంతం అంతా ఒకసారి ఆ మాట పైన ఉంటుంది ఫస్ట్లో. తూర్పు దిక్కు అందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే గొప్ప ధనవంతుడు. ఈ విషయం మొత్తం పోయేసరి మొత్తం నాశనం చేసేసింది. సైతాన్ చేసిన పని దేవుడి దగ్గర సవాల్ చేసి వచ్చి నాశనం చేసింది. ఏమైందో తెలుసా? ఆయన అంటాడు, దేవా తల్లి గర్భంలో నుండి దిగంబరినిగా వచ్చాను, దిగంబరినై తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు ఏంటిదంట స్తుతి కదా. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. ఇంత ఒకేసారి పోయింది, తనకు కలిగిన ఆస్తి అంతా ఒకేసారి నాశనం అయిపోయింది, తన బిడ్డలు కూడా ఒకేసారి ఇల్లు కూలి చచ్చిపోయారు. అయినా కలత చెందలేదండి యోబు, కలత చెందల. అనంటాడు ఏమంటే, అయ్యా నేను తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు నేను దిగంబరినిగానే వచ్చాను కదా, దిగంబరినిగానే పోతాను, నాకు ఎక్కడుంది ఇదంతా కూడా. ఇంకో విషయం ఏంటంటే, ఇదంతా నీవే ఇచ్చావు, ఆస్తిపాస్తులు కానీ బిడ్డలను కానీ అంతా నీవే ఇచ్చావు, నీవే తీసుకుని వెళ్ళావు, నీకు మహిమ కలుగునుగాక, నీకే స్తుతి కలుగునుగాక అని చెప్పాడు. ఎంత గొప్ప మాట. హల్లెలూయా. సైతాన్ నిలబడి అంతా చేసేసింది, చేయాల్సిందంతా చేసేసింది. హల్లెలూయా. చేయాల్సిందంతా మొత్తం నాశనం చేసేసింది. అయినా యోబు గారు ఏమంటాడంటే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే స్తుతి కలుగునుగాక. ఇక ఏం చేయాలో తెలియక మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిందంట. ఏమండి, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిందంట, మళ్ళీ ఆ సభ దగ్గరికి వెళ్ళిందట. సభ దగ్గరికి వెళ్ళాక సైతానుతో అంటాడు, సైతానా ఏం చేసావు, నా భక్తుడి విషయంలో ఏం చేసావు అని అంటే, అంతా తీసేసినా దేవునికి స్తోత్రం అన్నాడయ్యా. హల్లెలూయా. నేను అంతా తీసేసా, ఆయన కలిగిందంతా నాశనం చేసేసా, అయినా నీకే స్తోత్రం అని అంటున్నాడు.
అయినా ఇంకొక ఛాన్స్. ఏంటా ఛాన్స్ అంటే అతని శరీరం మీద ఛాన్స్, అతని మీద ఛాన్సే. ఇప్పుడు దూషిస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, అయితే ఆయన ప్రాణం తీయటానికి నీకు హక్కు లేదు, కానీ ప్రాణం తీయటానికి నీకు అధికారం లేదు, కానీ నువ్వేమైనా చేసుకోను. మరలా గబగబా దిగొచ్చి ప్రేమేంద్ర బిడ్డలారా ఈ యోబు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు యోబుకున్నది అంతటి నాశనం చేసింది. ఇప్పుడు యోబు దగ్గరికి వచ్చి ఏం చేస్తుందంటే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా బాధకరమైనటువంటి కురుపులను మొత్తిందట. హల్లెలూయా. ఒళ్ళంతా కూడా పుండ్లు వచ్చేసినాయి, ఒళ్ళంతా కూడా కురుపులతో వచ్చేసినాయి. ఏం చేయాలో తెలియలా. అతడు ఏం చేస్తున్నాడంటే యోబు ప్రేమేంద్ర బిడ్డలారా బూడిదలో కూర్చొని ఒక రిక్తుడుగా బూడిదలో కూర్చొని ఒక చెల్ల పెంకు తీసుకొని ఈ పుండ్లన్నీ గీరుకుంటా ఉన్నాడట. హల్లెలూయా. ఒకప్పుడు ఎంత ధనవంతుడు, ఒకప్పుడు ఎంత భాగ్యవంతుడు, ఒకప్పుడు ఎంత పేరు పొందినవాడో, ఒకప్పుడు ఎంత భక్తి కలిగిన వాడో, అంతా పోయింది. లాస్ట్లో ఎక్కడున్నాడట? హల్లెలూయా. బూడిదలో కూర్చున్నాడు. బూడిదలో కూర్చొని ఎంతో బాధకరంగా ఆ పెంకులతో ఆ శరీరాన్ని గీక్కుంటూ ఉంటే మరలా ఈ అపవాది ఏం చేసిందో తెలుసా? అతన్ని ప్రాణ స్నేహితులు ఉన్నారే, ఆ ప్రాణ స్నేహితుల్ని మరొక ముగ్గురుని తీసుకొచ్చిందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తీసుకొచ్చి మూడు వైపులా నిలబడి అంటారా, ఎరా ఏముగా, అరే ఎందుకురా ఇట్టొచ్చింది, ఏమైపోయారా నీ బిడ్డలందరూ, ఏమైపోయిందిరా నీ ఆస్తి అంతా, ఏంట్రా నీ పరిస్థితి ఎట్టొచ్చిందని మూడు వైపులా ఆయన్ని పొడుస్తున్నారట. హల్లెలూయా. ఇప్పుడు బాధకరంగా ఉన్నప్పుడు స్నేహితులు ఏం చేయాలి? ఓదార్చాలి, ఆయన్ని ఓదార్చాలి, ఆదరించాలి. అయ్యోయ్యో ఇట్టయిపోయింది ఏంట్రా నీ పరిస్థితి, ఒకప్పుడు ఎట్లా ఉండేవాడివి, ఎలా అయిపోయావేంట్రా అని చెప్పేసి ఆయనతో కలిసి బాధపడాలి. అది పోనిచ్చి ప్రేమేంద్ర బిడ్డలారా నువ్వేదో పాపం చేసుంటావు, అలానే మాట, నువ్వేదో పాపం చేసుంటావురా అందుకనే నీ దుస్థితి వచ్చింది, నువ్వేదో చేసుంటావురా అందుకనే నీకు ఈ శోధన కలిగింది, నువ్వేదో చేసావురా అందుకని ఈ బాధ నీకు. ప్రేమేంద్ర బిడ్డలారా ఏంటిది? గాయం మీద పుండు మీద కారం జల్లినట్టే. పుండు మీద కారం జల్లుతున్నారు. ఒక పక్కనేమో అన్ని పోగొట్టుకున్నాడు, ఎంతో వేదన పడుతున్నాడు, ఒక పక్కేమో ఒళ్ళంతా పాడైపోయింది. అంత బాధలో ఉండి ఆయన బాధపడుతూ ఉంటే ఆ బాధ మీద బాధ ఇంకొక రాయేస్తా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళందరిని ఎదుర్కొంటూనే ఉన్నాడు. దాని స్తోత్రం. స్నేహితులందరిని ఎదుర్కొంటాను. లాస్ట్కి తన భార్య వచ్చింది. తన భార్య వచ్చి అంటదో దూరంగా ఉండి, ఈ పుండ్లు, ఈ స్థితి, ఈ బాధ ఎందుకయ్యా నీకు ఇది, అంతా పోయింది కదా, ఇంకా బతుకుండి ఏం చేస్తావు, ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదా, ఎందుకు ఇంకా ఇంత బాధ? హల్లెలూయా. అప్పుడు అంటాడు యోబు అన్న మాట ఏంటి తెలుసా? ఏమంటున్నాడంటే యోబు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. హల్లెలూయా. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. ఇదిగో మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవించ తగదా. హల్లెలూయా. మేలు కలిగితేనే దేవుణ్ణి స్తుతించాలా? కీడు వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించకూడదా? మేలును అనుభవించటం, కీడు వచ్చేసరికి మనం భరించకుండా దూషించాలా? అబ్బాయి ఎంత గొప్ప హితో చెప్పాడు తన భార్యకు. అవునండి, అదే నేను చెప్తూ ఉంటాను. ఏంటంటే కొంచెం బాధ ఏదైనా కలిగితే ప్రేమిందని బిడ్డలారా వెంటనే దేవుడి వైపు చూసి దూషించడానికి సిద్ధపడిపోతాం. మమ్మల్ని ఎందుకు ఇట్లా చేశావు, మా పరిస్థితులు ఎందుకు ఇట్లా చేశావు, నిన్ను ఆరాధించట్లేదా, నిన్ను స్తుతించట్లేదా, నీ మందిరానికి రావట్లేదా అని ప్రేమిందని బిడ్డలారా దేవుని మీద నిందేస్తూ ఉంటాం. కానీ యోబు అంటున్నాడు, మేలు మాత్రమే అనుభవించదమా, కీడు గనక వస్తే దానిని భరించలేమా. ఈ మాట
వాళ్ళ ఆవిడికి ఎట్ట అర్థమైందో ఏమో కానీ ఈ మాట తన భార్యకు ఎలా అర్థమైందో ఏమో కానీ సైతానికి మాత్రం బాగా అర్థమైంది. హల్లెలూయా. ఎవరికి? అపవాదికి. ఊరు నాయన ఈడంటారు ఎంత మొండోడయ్యాడో, మొత్తం ఏం తీసేసా, ఆస్తి అంతా తీసేసానా, నాశనం చేసేసానా, పిల్లలందరూ చంపేశానా, చంపేస్తే అప్పుడేమన్నాడు, అయ్యా నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వు ఇచ్చావు నువ్వే తీసుకున్నా. ఆ మాటకే మైండ్ ఇదైపోయింది. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. వెళ్ళి అంటాడు, అట్టగాదు ఆయన మీద కూడా నాకు అధికారం ఏమన్నా అని అన్నాడు సైతాను. మళ్ళీ ఆయన ఆ అధికారం తెచ్చుకొని ఒళ్ళంతా పుండులు తెచ్చేసింది. ఒక పక్క నుండి స్నేహితుల్ని పురుకొల్పింది, నాశనం చేయటానికి పురుకొల్పింది. దేవుణ్ణి దూషిస్తాడు దూషిస్తాడు దూషిస్తాడని ఎదురు చూస్తూ ఉంది. అట్లా కూడా జరగల. ఇప్పుడు ఆ లావుడిని పంపించింది సైతాను. ఆ లావుడిని పంపించి ఆ లావుడి నోటితో పలికిన మాట ఏంటో తెలుసా? ఏమని పలుకుతుందంటే, చచ్చిపో. ఎలా చచ్చిపోవాలి? దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఆ మాట ఎందుకు మళ్ళీ మధ్యలో? దేవుణ్ణి దూషించు చచ్చిపో అని చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకయ్యా ఇంత బాధ? ఈ బాధ భరించే కన్నా చచ్చిపోతే బెటర్ కదా అని అనుకోకుండా దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఈ మధ్యలో తిరకాష్టం పెట్టింది ఎవరో? సైతానే. ఇప్పుడు ఏమంటాడు 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 అని ఎదురు చూస్తా ఉంది. ఇప్పుడు దూషిస్తాడు. ఒళ్ళంతా పుండ్లు వచ్చేసినాయి, మొత్తం పోయింది, అంతా పోయింది. ఇప్పుడు దేవుణ్ణి దూషిస్తాడు దూషిస్తాడు అని ఎదురు చూస్తుంటే ఆ యొక్క యోబు మంచి మాట అన్నాడు. ఒక మాట, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడు అనుభవింపా తగదా. హల్లెలూయా. అబ్బా ఎంత గొప్ప మాట. ఆయన నోటి మాటలలో కూడా పాపము చేయలేదట. సైతానికి ఏం అర్థం కాల. హల్లెలూయా. ఇదంటారు ఎంత మొండోడయ్యాడో దేవుడి పట్ల. ఆయన చెప్పినట్టుగా, ఎవరు చెప్పినట్టుగా? ఆ భగవంతుడు దేవుడు చెప్పినట్టుగా ఈడు భక్తిపరుడే, భగవంతుడు చెప్పినట్టుగా ఇతడు నీతిపరుడే, భగవంతుడు చెప్పినట్టుగా ఇతడు యథార్థపరుడే అని చేతులు కాదు. ప్రేమేందని బిడ్డలారా గమనించండి. ఈ అపవాది నాశనకారి. ఏంటట? ఈ అపవాది నాశనకారి. ప్రేమేందని బిడ్డలారా, ఈ అపవాది ప్రేమేందని బిడ్డలారా, దీనిని మనము గ్రహించి మనము జాగ్రత్త పడాలి. యేసయ్య సిమోను పేతురులతో అంటాడు, పేతురుతో శిష్యులతో అంటారు, సిమోనా సిమోనా, ఇదిగో అపవాది మిమ్మలను పట్టుకొని జల్లెడు పట్టిద్దే. ఎక్కడ అది చూడండి, లూకా సువార్తలో చక్కటి మాట 22:31. సీమోనా సీమోనా, ఇదిగో సాతాను మిమ్మలను పట్టి గోధుమల వలె ఏంటన్నా జల్లించుటకు మిమ్మల్ని కోరుకునను గాని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే తెలియజేస్తున్నాడు, ఇదిగో మిమ్మలను అపవాది పట్టి జల్లిస్తుంది. అయినా మీరేం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. యోబు వలె ధైర్యంగా ఉండాలి. యోబు దేవుడి దగ్గర అంటాడు, అయ్యా నేను నీచుడను, నీ ఎదుట మాట్లాడడానికి కూడా యోగ్యుని కానని నేను నోటి మీద నా చేయి పెట్టుకున్నాను. నేను నీచుడను, ఏమని ప్రత్యుత్తరము ఇచ్చదను నా నోటి మీద. అంటే అర్థం ఏంటంటే నీతో నేను మాట్లాడడానికి నేను పనికిరానయ్యా, నేను ఒక నీచుండు నాయన అని ఏం చేస్తాడంట? నోరు మూసుకుంటానయ్యా. దేవుడు ఎదురైనప్పుడు దేవుడితో మాట్లాడడానికి తెగించలేదు. దేవుడు స్తోత్రం చెప్పండి. అదే మనం అనుకో ఏమనుకుంటున్నావు? ప్రతి ఆదివారం రావట్లేదు నీ మందిరానికి. దేవుడు ఎదురుబడి
ఒకవేళ ఇంత నష్టం కలిగితే దేవుడు ఎదురుపడితే, ఏయా యోబా ఎలా ఉన్నావు, శ్యాంబాబు ఎలా ఉన్నావు అని నన్ను కనుక అడిగాను అనుకో, ఎలా ఉన్నావు అంటావేంటి, నాకు ఇంత నష్టమై నువ్వు చూడట్లేదరా, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత వాక్యం చెప్తున్నా, ఎంత మోకాలు వేసి ప్రార్థన, తెల్లారుజాము 3 గంటలకే పెట్టేస్తున్నా. ఏంటిది అది? వాక్యం. నిద్ర లేదు, ఆరోగ్యం పాడైపోతుంది, సెల్ ఫోన్ పాడైపోతుంది. ఎంత చేస్తే నాకు ఇట్టాకు చేస్తావా? మనం ఎదురు మాట్లాడేసేస్తాం. హల్లెలూయా. కానీ యోబు అంత యథార్థపరుడైన, అంత నీతిపరుడైన, హల్లెలూయా చెప్పండి, యోబు అంత యథార్థపరుడైన, అంత నీతిపరుడైన, అంత భక్తిపరుడైన, అంత న్యాయవంతుడైనా సరే దేవుడు ఎదుటిపడి యోబా అని అడగగానే యోబు విషయంలో అంటాడు, యోబు అంటాడు, అయ్యా నేను నీచుడను అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నేను భక్తిపరుడను అని అంట్లా, నేను న్యాయవంతుడిని అంట్లా, నేను యథార్థపరుడిని అంట్లా, నేను నీచుడనయ్యా, నీ ఎదుట మాట్లాడటానికి కూడా నేను నోరు మూసుకుంటానయ్యా. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. ఆయన భక్తిని దేవుడు మెచ్చుకున్నాడా? యోబు యొక్క భక్తిని దేవుడు మెచ్చుకున్నాడా? యోబు యొక్క న్యాయస్థితిని దేవుడు మెచ్చుకున్నాడా? యోబు యొక్క యథార్థతను దేవుడు మెచ్చుకున్నాడా? ఈ పక్కన అపవాదం ఉంది, ఈ పక్కన ఎవరున్నారు? అపవాదం ఉంది. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ అపవాది ఖచ్చితంగా ఉంటుంది. ఈ అపవాది అంటాడు, చూసావా యోబుని, చూసావా అపవాది, చూసావా యోబుని, ఎంత గొప్పవాడయ్యమ్మా, ఎంత భక్తిపరుడు. నేను చెప్పాను, చేతులు ఎత్తేసి. ఎవరో అపవాది. ఏం చేయలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఈ అపవాదిని ఎదిరించే స్థితిలో కూడా ఎలాంటి ధైర్యవంతులుగానే ఉండాలి. హల్లెలూయా. కష్టం రాని వాక్యం ఏమంటుందంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఆయన ప్రేమ నుండి మమ్మలను ఎడబాపలేవు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఖడ్గం వచ్చినా, కరువు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, చదువుదాం ఒకసారి ఆ మాట. చదివేటక్క టైం అయిపోయింది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడో? యోబు విషయంలో ఈ యొక్క అపవాది చేసిన రీతిగా ఒకవేళ మనకు చేసినను సరే, ఏమంటాడంటే ఇక్కడ, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా, మరణమైనను, జీవమైనను, ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వారు ఎవరు లేరా? ఎప్పుడంటే మనము దేవునిలో యథార్థంగా ఉన్నప్పుడు, దేవునిలో ఎదుగుతున్నప్పుడు, అపవాది కూడా మనల్ని ఏమీ చేయలేదు. హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్పి క్లోజ్ చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఈ అపవాదిని ఎదిరించాలంటే, ఈ సైతాన్ని మనం ఎదిరించాలంటే, ఈ నాశనకారిని మనము ఎదిరించాలంటే మనం చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక వస్త్రాన్ని మనకిచ్చాడు. ఆ వస్త్రము కవచము. ఆ వస్త్రం ఏంటంట? సర్వాంగ కవచము. మనకు ఒక వస్త్రాన్ని ఇచ్చాడండి, మనకు ఒక వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ వస్త్రాన్ని మనం కనుక ధరించుకుంటే ఈ అపవాదిని మనము ఎదిరించటానికి వీలుంటుంది. దేని స్తోత్ర. హల్లెలూయా. ఈ అపవాదిని ఎదిరించడానికి మనం సరిపోతాం. ఈ వస్త్రము కనుక మనకు లేకపోతే ప్రేమేందరి బిడ్డలారా, అపవాదే అటాక్ చేసి మనలను నాశనం చేసేస్తాం. కట్టేయాలి ఎవరో టక్కున. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమేందరి బిడ్డలారా, ఆ కవచం ఏంటంటే, ఒకటి కవచం ఏంటంటే తెలుసా? కవచం అంటే అదొక యుద్ధ కవచము. అది యుద్ధ కవచము.
సిద్ధ కవచము. అది ఏ కవచము అని అంటే ఒకటి సత్యము అనే డాలు, అంతేనా? ఫస్ట్ ఇది ఏంటంట? సత్యమును దట్టి. టక్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం 18వ వచనం వరకు మనం చూసుకుంటే టైం లేదు, నేను చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. సత్యమని దట్టి అంటే అర్థం ఏంటంటే సత్యాన్ని ధరించుకొని ఉండాలి. సత్యాన్ని. కవచం అంటే మన పైకి కనపడదు, అది ఆత్మీయ కవచం. ఇది సత్యము మనలో ఉంటే అపవాది మనల్ని ఏమి చేయలేదో. హల్లెలూయా. రెండవది ఏంటంటే నీతి మనలో ఉండాలి. నీతి అనే కవచం మనలో ఉండాలి. నీతి మనలో ఉంటే అపవాది మనల్ని ఏమి చేయలేదు. మూడవది ఏంటంటే ప్రియమిత్రులారా, సిద్ధపాటు. ఏదంట? సిద్ధపాటు అన్నమాట. సమాధాన సువార్త వలనైన సిద్ధపాటు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకటి మనలో సత్యమనే కవచం ఉండాలి. రెండవది ఏంటంటే నీతి అనే కవచం ఉండాలి. మూడవది ఏంటంటే సిద్ధ మనస్సు. ఓయ్ కూర్చోవాలి. సిద్ధ మనస్సు మనలో ఉండాలి. ఏముండాలట? సిద్ధ మనస్సు ఉండాలి. ఇది కవచం. నాలుగవది ప్రియమిత్రులారా, విశ్వాసం ఉండాలి. అవన్నీ అది విశ్వాసం అనేది డాలు అట. ఏంటిదంటే విశ్వాసము డాలు. విశ్వాసం మనలో ఉండాలి. ఐదవది ఏంటంటే రక్షణ మనలో ఉండాలి. ఆరవది ఏంటంటే దేవుని యొక్క వాక్యము మనలో ఉండాలి. ఏడవది ఏంటంటే ప్రార్థన విజ్ఞాపన మనలో ఉండాలి. మనం కవచం అంటే బయటికి కనిపించే కవచం అని అనుకుంటున్నాం. మమ్మో కూర్చోవాలమ్మా, కూర్చో. అర్థమవుతుందా? ఆ అపవాదిని ఎదిరించాలంటే, ఆ విరోధిని ఎదిరించాలంటే, ఆ విరోధిని వాడగట్టాలంటే, ఆ విరోధిని విషయంలో మనము జయము పొందాలంటే, అందులో మనం జయం పొందాలంటే వీటిని కవచంగా మనం ధరించాలి. నిత్యము సత్యమైనటువంటి స్థితిలో మనం ఉండాలి. యథార్థత, సత్యము. రెండవది ఏంటంటే నీతి కలిగి ఉండాలి. నీతి మనలో, ఆ నీతి మనలో ఉండాలి. మూడవది ఏంటంటే సిద్ధ మనస్సు. ఏముండాలంట? సిద్ధ మనస్సు ఉండాలి. నాలుగవది ఏంటంట? విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసము. ఐదవది ఏంటంట? రక్షణ. ఆరవది ఏంటంట? వాక్యము. ఏడవది ఏంటంటే ప్రార్థన విజ్ఞాపన. అదేనా? ఈ ఏడు మనలో ఉంటే అపవాది మనల్ని ఏమి చేయదు. నేను స్తోత్రం చెప్పండి. ఈ ఏడు మనలో ఉంటే అపవాది ఏంటంటే దట్టి కట్టాలి. ఏం కట్టాలి? దట్టి. సత్యమా దట్టి అంటే అర్థం ఏంటంటే సత్యము నుండి మనము తొలగిపోవటానికి వీల్లేదని. సత్యము నుండి తొలగిపోవటానికి వీల్లేదు. నీతి అని మైమరవు ఉండాలి. మూడవది ఏంటంటే జోడు, సిద్ధపాటు ఉండాలి. సిద్ధ మనస్సు అనే జోడు మనలో ఉండాలి. విశ్వాసం అనే డాలు మనలో ఉండాలి. రక్షణ అనే మనలో ఉండాలి. వాక్యం అనే ఖడ్గము మనలో ఉండాలి. ఆత్మ ఖడ్గం మనలో ఉండాలి. ప్రార్థన అనే విజ్ఞాపన మనలో ఉండాలి. ఈ గనక మనలో ఉంటే ఆ నాశనకార్యాన్ని అపవాదిని ఎదిరించగలము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమైన బిడ్డలారా, దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించింది అందుకే. యేసయ్య నీ కోసం ఆయన లోకానికి వచ్చి నీలో ఉన్నటువంటి మురికిని, నీలో ఉన్నటువంటి మలినమును, నీలో ఉన్నటువంటి ఆ యొక్క దుష్టత్వమును, ఆ యొక్క శాపమును కొట్టివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు నిన్ను విడిపించడానికి. ఆయన నీకు ఇవన్నీ ఇవ్వటానికి. ఇవన్నీ కూడా ఇవన్నీ సత్యము, ఈ యొక్క సిద్ధపాటు అనే మనస్సు, రక్షణ, వాక్యము, విశ్వాసము, ప్రార్థన, నీతి, ఇవన్నీ కూడా నీకు ఇవ్వటానికి ప్రేమ బిడ్డలారా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇవన్నీ ఇవ్వటానికి ఊరికి ఆయన టక్కన ఇచ్చేలా ఇవన్నీ నీకు ఇవ్వటానికి ఆయన ఎన్నో శ్రమ పడ్డాడు. హల్లెలూయా. ఇవన్నీ ఇవ్వటానికి ఎంతగానో శ్రమ పొందాడు. నిన్ను విడిపించడానికి ఎంతగానో గాయపరచబడ్డాడో, నిన్ను విమోచించడానికి ఎంతగానో ఆయన హింసపడ్డాడో, నిన్ను రక్షించడానికి రక్తాన్ని కార్చాడో, నిన్ను విడిపించడానికి నీ మీద ఉన్నటువంటి ఆ మోయలేని భారమైన సిలువను ఆయన మోసాడో. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే
ఆ నీతిని నువ్వు సంపాదించాలి, ఆ యొక్క వాక్యాన్ని సంపాదించాలి, ఆ రక్షణను సంపాదించాలి, విశ్వాసాన్ని సంపాదించాలి, ఇంకా సిద్ధపాటు అనే మనస్సును సంపాదించాలి. ఈ సంపాదించుకొని మనం దేవునిలో ఉన్నట్లయితే ఈ అపవాది, నాశనకారి అనే అపవాది మనలను ఏమీ చేయలేదు. వాక్యం ఏమంటుందంటే, అది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తుంది. అది ఎదురు చూస్తుంది, టక్కన అటాక్ చేసేస్తుంది. ఆ అటాక్ చేసి ప్రేమిందని బిడ్డారా, క్రైస్తవ బిడ్డలమైన చాలామంది కూడా ప్రేమిందని బిడ్డారా అపవాదిలో చిక్కుబడిపోయి ఉంటూనే ఉంటున్నాం. అందుకని అపవాదిని మనం ఎదిరించడానికి మనం సిద్ధపాటు అనే మనసు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఈ సిలువ ధ్యాన కూడికల్లో, అయ్యా ఈ యొక్క కవచం నాకు కావాలయ్యా, ఈ కవచము, ఈ సర్వాంగ కవచము నాకు కావాలయ్యా అని మనలో మనము ప్రార్థన చేస్తూ ప్రేమిందని బిడ్డలారా ఈ కవచం కోసం మనం ఎదురు చూద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మోకరించండి, అందరూ కూడా మోకరించండి.